ప్రశాంతమైన వాతావరణంలో శ్రీ కళాపీఠం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి చైర్పర్సన్ అయినటువంటి ఉమాదేవి గారికి, రజక కార్పొరేషన్ డైరెక్టర్ అయినటువంటి పరమేశ్వర్ గారికి, వేదిక మీద రాసినటువంటి కళా పోషకులు, ఈ కార్యక్రమంలో భాగస్వామైనటువంటి సోదర సోదరిమణులు కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారం. చిన్నారులు కూడా శుభాశీస్సులు తెలియజేస్తున్నాం. ఒక ఉపాధ్యాయురాలు, తన వృత్తి ఉపాధ్యాయురాలు, ప్రవృత్తి కళా పోషకురాలు. ఇది చాలా అర్థంగా ఉంటుంది. ఎందుకంటే ఒక మనిషి ఉదయం నుంచి సాయంత్రం వరకు పాఠాలు చెప్పి పిల్లల్ని సక్రమైన మార్గంలో ఒక క్రమశిక్షణ కలిగిన వ్యక్తిత్వం ఉన్న వ్యక్తులుగా తయారు చేయడంలో కానీ, చదువు చెప్పడంలో కానీ సాయంత్రం వరకు జనరల్గా అలసిపోతారు మామూలుగా. కానీ అలా అలసిపోయిన తర్వాత కూడా మళ్ళీ కళలను ప్రోత్సహించాలి. మన భారతదేశం అంటే కళలకి సంస్కృతికి పెట్టింది పేరు కాబట్టి అలాంటి దేశంలో మనం ఉన్నాం. మన సంస్కృతిని మనం కాపాడుకుందాం. భావితరాల వారికి మనందరూ కూడా ఇచ్చేటువంటి ఒక బహుమానం ఏదైతే ఉందో బహుమతి మన కళను ప్రోత్సహించండి. సో వాటి మీద కాన్సన్ట్రేట్ చేస్తూ ఈరోజు శ్రీకళాపీఠం ద్వారా ఎంతోమందికి, అంటే ప్రధానంగా 5 కళలు మాత్రమే తీసుకుని, చాలా కళలు ఉన్నాయి, పెద్ద చెప్పడానికి 64 కళలు ఉన్నాయి. కానీ మనందరికీ బాగా గుర్తు చేయమంటే సినిమా చూసినప్పుడు పాటలు పాడేవారు, సంగీతం వాయించేవారు, దానికి నృత్యాభినయం చేసేవారు. అంటే ఈ 3 కళలే మనకు ప్రధానంగా కనిపిస్తూ ఉంటాయి. కానీ ఇంకా కళపడే కళలు చాలా ఉంటాయి. అవన్నీ కూడా ప్రోత్సహించారు. అంటే ప్రోత్సహించేటువంటి కళా పోషకులు లేక కొన్ని మరుగులు పడినాయి. కొన్నింటి స్వతహాగా వాళ్ళు ఉన్నటువంటి టాలెంట్ని గుర్తించేలాగా వాళ్ళు స్వతహాగా బయట రావడం వల్ల అలాంటి కళలు ముందుకు వస్తుంటాయి. కాబట్టి మనమందరూ కూడా ఈ భారతదేశంలో ఉన్నటువంటి సంస్కృతిని కాపాడుకునే దిశగా ఈరోజు ముందుకెళ్తున్నాం. ప్రపంచ దేశాల్లో ఈరోజు గర్వంగా తలెత్తు తిరిగేలాగా భారతదేశం అంతా నిలబడ్డాం. ఈరోజు అనేక రకమైనటువంటి ఇబ్బందులు ఎదురైనా, అంటే ఈరోజు అమెరికాకు వెళ్ళాలని చెప్పేసి మన వీసాల కోసం ఏ విధంగా ఎగబడుతున్నామో, అతి త్వరలోనే భారతదేశంలో వీసాల కోసం అమెరికా వాళ్ళు కూడా ఎదురు చూసేటువంటి పరిస్థితులు మనకు రాబోతుందని తెలియజేసుకుంటాం. ఎందుకంటే ప్రత్యేకంగా భారతదేశంలో మేధస్సుకి కొదవలేదు. మన మేధావులే ఈరోజు అమెరికాలో లాంటి ఇతర దేశాలకు వెళ్ళి మన యొక్క మేధస్సుతో వాళ్ళందరినీ కూడా మన ఈరోజు ప్రపంచానికి పరిచయం చేస్తున్నాం. అలాంటి మేధావులైనటువంటి మనం ఈరోజు మన స్వతంత్రంగా ఎదిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈరోజు ఖచ్చితంగా ఆ రోజులు ఎంతో దూరం లేవు. అందరూ కూడా ఈరోజు మన వైపు చూస్తున్నారు, మన భారతదేశం వైపు చూస్తున్నారు. భారతదేశంలో ఉన్నటువంటి వివిధ మతాలు ఉన్నా సరే, వివిధ భాషలు ఉన్నా సరే, వివిధ ఆచారాలు ఉన్నా సరే, అందరూ కలిసిమెలిసి భిన్నత్వంలో ఏకత్వంలాగా మనంతా కూడా ఒక సోదర భావంతో కలిసిమెలిసి ఉన్నాం. కాబట్టి ఈరోజు ప్రపంచ దేశాలన్నీ కూడా ఒక్కసారి మన వైపు చూస్తే అది ఈ దేశంలో సాధ్యమైంది, మన దేశంలో కాలేకపోతుంది, మన దేశం చాలా వెనుకబడుతుంది ఒక ఆలోచన ఈరోజు ప్రపంచ దేశాల్లో వస్తూ ఉంటుంటే దానికి కారణం మన భారతదేశం యొక్క సంస్కృతి సంప్రదాయాలు చెప్పేసి నేను తెలియజేసుకుంటాను. సో మన పూర్వీకులు ఇచ్చినటువంటి సంప్రదాయాన్ని కొనసాగిస్తూ భవిష్యత్ తరానికి మనం అందించేటువంటి బాధ్యత ఇలాంటి శ్రీకళాపీఠం లాంటి కొంతమంది వ్యక్తులు ముందుకు వచ్చి నడిపించినప్పుడే ఇది సాధ్యమవుతుంది నేను దృఢంగా నమ్ముతున్నాను. ఎందుకంటే నేను చూస్తున్నాను పిల్లలు అనునిత్యం కూడా చదువుతో, అంటే ఉదయం లేచినప్పటికీ రాత్రి పరుగులు పెడుతూ చదవాలని ఆలోచించి కొంచెం వాళ్ళు కూడా కొంచెం మనశ్శాంతి కోసం కావచ్చు, లేకపోతే వాళ్ళ బాడీలో ఉండే ఎక్సర్సైజ్ కావచ్చు, ఒకే చోట కూర్చోవడము, లేయడము, మళ్ళీ వచ్చి కూర్చోవడము, చదువుకోవడం ఇదే ఉంది. కాబట్టి ఇలాంటి నృత్యాలు నేర్పిస్తే తప్పకుండా వాళ్ళు ఒక శరీర సంవత్సరమే కాదు, ఒక మానసికమైనటువంటి ఒక ఆలోచన, ఒక పదులు పెట్టే ఆలోచన వాళ్ళకి తయారవుతారు. అదేవిధంగా ఒక పోటీ తత్వం వాళ్ళు వస్తుంది. ఈ పోటీ ప్రపంచంలో దేనికైనా మనం సాధించగలిగిన ఆత్మవిశ్వాసాన్ని మనం ఇవ్వగలుగుతాం. కాబట్టి అలాంటి ఆత్మవిశ్వాసం కోసం వాళ్ళు ఏ పని కావాలన్నా, ఎలాంటి క్రీడల్లో వాళ్ళకి పాల్గొన్నామన్నా అన్నిటి కూడా మనం పేరెంట్స్గా మనకు బాధ్యత వహించి వాళ్ళకి ఆయా కళల్లో ప్రోత్సహించేందుకు ఒక ఆలోచన మనం కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది. నేను చాలా మంది చెప్తున్నా పేరెంట్స్, పిల్లలు డ్యాన్స్ ప్రోగ్రామ్ పోయినప్పుడు వాళ్ళు అభినందిస్తారు పేరెంట్స్. ఎందుకంటే
పేరెంట్స్ ఫస్ట్ తెలుసుకోవాలి పిల్లలకి ఏమి కావాలి, ఎలాంటి అభిరుచులు ఉంది, ఎలాంటి వాటిని మనం వాళ్ళని అలవాటు చేయాలనేటువంటి ఆలోచన తీసుకోవాలంటే తప్పకుండా పిల్లలు కూడా మంచి ఉన్నతమైనటువంటి ప్రమాణాలని, ఉన్నతమైన క్రమశిక్షణతో వాళ్ళ భవిష్యత్తుని మంచి మార్గంలో తీసుకునే వాళ్ళు అవుతామని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను. ఇందులో చాలా మంది చూస్తున్నారు పిల్లలందరూ కూడా చిన్న పిల్లలపై వాళ్ళకి తల్లిదండ్రులు నమస్కారం పెట్టించి నమస్కారం పాదపక్షంలో నమస్కారం చేసుకోవడం పంపించింది. అది భవిష్యత్తులో చాలా పనికొస్తుంది. పెద్దలంటే గౌరవం, మన కుటుంబంలో ఏ విధంగా పెద్దలను గౌరవిస్తున్నాము, మన పూర్వీకులు ఎవరున్నారనే విషయం తెలుస్తున్న విషయాన్ని చాలా మంది వరకు చెప్తున్నారు మన పెద్దలందరూ కూడా. కాబట్టి ఇవన్నీ కూడా ఎందుకు చెప్పాల్సి వస్తుంది, ఈరోజు పిల్లలతో పాటు పెద్దలు కూడా నేర్చుకోవాల్సిన అవసరాలు చాలా ఉన్నాయి. కేవలం వాళ్ళు స్కూల్కి వెళ్తారు కానీ మిగతా విషయాలన్నీ కూడా పేరెంట్స్గా మనం నేర్పించాలి. సమాజం ఎట్లా ఉంది, ఈ సమాజంలో పరిస్థితులు ఏ విధంగా ఉంటాయి, బయటకు వచ్చిన వాళ్ళ పిల్లలు ఏ విధంగా వాళ్ళు అట్రాక్షన్ అవుతారు, ఏ విధంగా వాళ్ళు ఇబ్బందికర పరిస్థితి వచ్చినప్పుడు ఎదుర్కోవాలి అనే విషయాన్ని మనం పూర్తిగా చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే పేరెంట్స్ కూడా తెలియజేస్తారు, మన గరికపాటిగా చెప్తుంటారు ఎప్పుడు కూడా మన జీవితమే ఒక గ్రంథం అని, మన శరీరమే ఒక క్షేత్రం అని, మన మనస్సే ఒక తీర్థం అని. అంటే ఈ జీవితంలో ఉన్నటువంటి ఈ పాఠాలు ఏదైతే నువ్వు ఏదైతే కోల్పోయినావో, ఏదైతే తప్పు చేసినావో, ఏదైతే చేయకూడని పని చేసావో, ఏదైతే చేయాలనుకుని చేయలేకపోయావో, ఇవన్నీ కూడా నీకు ఒక గ్రంథం చదివితే వచ్చేటువంటి ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో అది ఒక జీవితంలో మీకు మీ సొంత జీవితాన్ని కూర్చొని ఒక 5 నిమిషాలు ఆలోచన చేస్తే, రోజు ప్రశాంతాన్ని కూర్చొని ఆలోచన చేస్తే నా జీవితంలో నేను చేసిన పొరపాటు ఏం కావచ్చు, లేకపోతే నా జీవితంలో చేయాల్సిన ఎందుకు నేను చేయలేకపోయినా చెప్పేసి ఒక ఆలోచన కావచ్చు, ఇవన్నీ వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. అదేవిధంగా శరీరం క్షేత్రంతో పోలిస్తాడు. అంటే శరీరం ఒక దేవాలయం. ఒక క్షేత్రంలో వెళ్ళి మనం ఏ విధంగా మనము స్వామి నమస్కారం చేసి మనం కోరికలు కోరుకుంటామో అలాంటి కోరికలని మన శరీరంలో మనం అదుపు చేసుకొని మన పక్కింటి వాళ్ళు ఇవి తెచ్చుకున్నారు, అవి తెచ్చుకున్నారు, లేకపోతే వాళ్ళు ఇలా చదివారు అలా చదివారు కాకుండా నీ సొంత ఆత్మవిశ్వాసంతో నీకు కావాల్సినటువంటి నీ అస్తిత్వాన్ని కాపాడడం కోసం నువ్వు ఏ విధంగా నిలబడాలి, ఏ విధంగా నువ్వు భవిష్యత్తులో ఎలా ఉంది నీ శరీరం తెలుసు కాబట్టి ఆ శరీరమే క్షేత్రం చెప్తారు. అదేవిధంగా తీర్థం అంటారు, మనసు తీర్థం అంటారు. తీర్థంలో మునిగితేనే మన పాపాలు పొందింది కదా, నీ మనసులో ఉన్నటువంటి భావాన్ని నువ్వు తెలియజేసుకొని ఇలాంటి భావం నాకు ఎందుకు వచ్చింది, ఇది తప్పు కదా, ఇది ఒప్పు కదా అనేటువంటి ఆలోచనని మనం తీసుకురాగలిగితే తప్పకుండా మనం అందరూ కూడా ఈ సమాజంలో మంచి వైపు వెళ్తాం, సమాజంలో అందరినీ కూడా ప్రేమిస్తాం, సమాజం అందరినీ గౌరవిస్తాం. ఈ సమాజం మనకి ఏమిచ్చింది అని చెప్తే సమాజానికి మనం ఏమిచ్చామనే విషయాన్ని మనం మాట్లాడుకోవాలి, పిల్లలతో చర్చించాలని చెప్పేసి నేను తెలియజేసుకుంటూ నాకు సమయం తక్కువ ఉంది, కరెక్ట్గా మీటింగ్ ఉంది కాబట్టి విషయం మాట్లాడేవని కానీ పిల్లలకి డిస్ట్రిబ్యూట్ చేయాలని ట్రై చేసి కాబట్టి మళ్ళీ ఇంకోసారి మాట్లాడుకుందాం. చాలా విషయాలు చెప్పాలని ఆలోచన ఉంది. సో అందరూ కూడా మంచి సమాజం